నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కొండ మంజులూరు గ్రామంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో 4 మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు వైద్య సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రమాద సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. అర్ధరాత్రి 12:45 సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రతిపాటి తెలిపారు. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఒకే గ్రామానికి చెందిన 15 మంది ఆటోలో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని, ఇందులో 7 మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్ఘటనపై సీఎంఓ అధికారులు, హోంమంత్రి అనిత కూడా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు ప్రతిపాటి పుల్లారావు వెల్లడించారు. చిలకలూరిపేటలో ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగల. 7 కొంతమంది దెబ్బలు తగిలినాయి. 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నారు, 4 గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక చిన్న అమ్మాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండటం జరిగింది. ఈ సంఘటన చూస్తే ఏంటంటే 7 స్పాట్లోనే సరిపోయారు. 5 ఇక్కడ ఉన్నారు. 5 గుంటూరులో 2 ఉన్నారు. మొత్తం 7లో 50 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, 1 జంట ఉన్నారు. మిగతా 3 ఆర్కే హాస్పిటల్లో ఉన్నోళ్ళు స్వల్ప గాయాలతో ఉన్నారు. గుంటూరు ఇప్పుడు పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. సూపరింటెండెంట్ తోటి ఉదయం 6కే నేను మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. సీఎం ఆఫీస్ కూడా మాట్లాడటం జరిగింది. జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరం. అందరూ 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళే వేలూరు గ్రామం నుంచి ఉన్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా పరామర్శించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏం సహాయం చేయాలో, సభ్యత్వం ఉన్న వాళ్ళకేమో పార్టీ ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. బస్సు వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చనిపోయిన మనుషులు తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, కూటమి ప్రభుత్వంలో ఆ కుటుంబాలకి అవకాశం ఉన్నంత వరకు సహాయం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. వారు కూడా వెంటనే స్పందించడం కూడా జరిగింది. ఏది ఏమైనా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తూ ఉంది. ఆ కుటుంబాలకి వారికి తప్పకుండా కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటాం. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకో పార్క్ సమీపంలో పెట్రోల్ పోసి యువకుడిని హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ నెల 14వ తేదీన మృతుడి తల్లి శాంతమ్మ తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో నల్లపాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు బుల్లయ్యకు తురకపాలెంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదే మహిళతో మృతుడు ప్రసన్నకు కూడా సంబంధం ఉందనే అనుమానంతో బుల్లయ్య కక్ష పెంచుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రసన్నను మద్యం సేవిద్దామని చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన నిందితులు నల్లపాడు రోడ్లోని జనచైతన్య ప్లాట్ సమీపంలోని ఏకో పార్క్ వద్ద రాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి విచారించగా ప్రసన్న హత్యకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని సౌత్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. 13/8/2026 తేదీన దావులూరి శాంతమ్మ పెద్దపల్లకలూరు నివాసి ఆమె తమ కొడుకైన దావులూరి ప్రసన్న కుమార్ కనిపించట్లేదని నల్లపాడు పోలీస్ స్టేషన్లో
రిపోర్ట్ ఇయ్యగా సదరు రిపోర్ట్ని నల్లపాడు పోలీసులు మ్యాన్ మిస్సింగ్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా 17/8/2026 తేదీన తురకపాలెం ఎకో పార్కు సమీపంలో జన చైతన్య ప్లాట్లలో ఒక శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టుంటారు. ఆ శవానికి మృతుని తల్లి అయిన దావులూరి శాంతమ్మ చూసి కాళ్ళను బట్టి శవం మీద ఉన్న గుడ్డలను బట్టి అవి ఆ శవాన్ని తన కుమారుడైన ప్రసన్నగా గుర్తిస్తుంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసులో 13/8/2026 తేదీన కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట పోవు రోడ్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తురకపాలెం దగ్గర ఎకో పార్క్ దగ్గర జన చైతన్య ప్లాట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెట్టారు. దీనికి మోటివ్ ఏంటంటే కాకట్లపూరి బుల్లయ్య అలియాస్ నాగేశ్వరరావు ఇతను తురకపాలెంలో చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అదే మహిళతోటి చనిపోయిన దావులూరి ప్రసన్న వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో తన అన్నయ్యన వెంకటయ్య సహాయం తీసుకొని ఈ యొక్క పథక ప్రకారం రచించి ఈ యొక్క హత్య చేస్తారు. ఈ హత్యలో దీన్ని 26/8/2026 తేదీన సాయంత్రం 7 గంటలకు ఇద్దరు ముద్దాయిల్ని గుజ్జనగూడ డిమార్ట్ పక్కన ముద్దాయిల వీళ్ళ సమక్షంలో మీడియేటర్ల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో టైటస్ బాబు కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకుందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. లాడ్జ్ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో భూములు కొనిపెడతామని నమ్మించి పిడపర్తి టైటస్ బాబు అనేక మంది వద్ద కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో తన బంధువుల పేర్లపై సుమారు 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై బాధితులు ప్రశ్నించగా కొందరికి నకిలీ విక్రయ పత్రాలు ఇచ్చారని రావెల కిషోర్ బాబు ఆరోపించారు. దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడంతో టైటస్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్లిపోయారని పేర్కొన్నారు. 2022లో టైటస్ బాబు మృతి చెందగా ఆయన భార్య పిల్లలు తిరిగి మంగళగిరికి వచ్చి 2026లో మరో భూ కుంభకోణానికి తెరతీశారని రావెల కిషోర్ బాబు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో మాకు జరిగినటువంటి ఒక అన్యాయాన్ని మీ దృష్టికి తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. 2014లో రాజధాని ప్రకటించిన తర్వాత మంగళగిరిలో ఈ భూ కుంభకోణాలు మొదలయ్యాయి. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో 2014 తర్వాత ఆనాటి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ అయినటువంటి చావలి బాలస్వామి అనే అధికారి అండదండలతో మంగళగిరిలో ఒక భూమాఫియా మమ్మల్ని పెద్ద ఎత్తున మోసం చేసింది. అందులో ముఖ్యంగా పిడపర్తి టైటస్ బాబు అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్, వాళ్ళ కుటుంబం పిడపర్తి భార్య పిడపర్తి సుజయ, కుమార్తెలు పిడపర్తి అహల్దా, పిడపర్తి అమార్చల్, వీళ్ళు ఆ రోజు నేను మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో నా భార్య అయినటువంటి శాంతి జ్యోతి గారిని
మోసం చేసి ఆవిడతో పాటు అనేక మందిని అమాయకుల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు రాజధానిలో భూములు కొనిపెడతామని చెప్పేసి వసూలు చేశారు. ఆనాటి జిల్లా రిజిస్ట్రార్ చావలి బాలస్వామి వారిని ప్రోత్సహించారు. ఈ అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు రాజధానిలో భూములు కొనిపెడతామని వసూలు చేసినటువంటి టైటస్ బాబు కుటుంబం డబ్బులిచ్చిన వారిని పేరును కాకుండా వాళ్ళ పేరున, అనగా పెడపర్తి టైటస్ బాబు పేరున, భార్య పెడపర్తి సుజయ పేరున, కుమార్తెలు అహల్దా అమర్చల పేరున, వాళ్ళ బంధువులు మిత్రుల పేరున భూములన్నీ కూడా కొని పెట్టుకొని వాళ్ళకు ఎవరైతే నా భార్య శాంతిజ్యోతి లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మిత్రులు దండగిరి కృష్ణ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా వాళ్ళు 25 లక్షలకు మోసం చేశారు. ఇంకా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా నేను చెప్తాను, మీకు కూడా సర్క్యులేట్ చేస్తాను. ఈ విధంగా వాళ్ళ పేరున భూములు కొని తర్వాత మాలాంటి వాళ్ళ పేరున భూములు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్లు చేసి మోసం చేయడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించారు. గ్రామంలోని కొండపై కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. టీటీడీ మంజూరు చేసిన 10.99 కోట్ల నిధులతో చేపడుతున్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రముఖులు గ్రామస్తుల సమక్షంలో వైభవంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. బొప్పూడి గ్రామ విశిష్టతతో పాటు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గవర్నర్ కు వివరించారు. కనీసం పంతులు గారు మధ్య రావాలండి. సార్ సైడ్ ఉంటాయి కదా, సైడ్ టీటీడీ నూతన స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జగదీష్ మర్యాద పూర్వకంగా కలిశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జాయినింగ్ రిపోర్ట్ ను అందజేశారు. సందర్భంగా డాక్టర్ జగదీష్ కు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా స్విమ్స్ ను మరింత అభివృద్ధి చేసి అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిని సమగ్ర వైద్య హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో స్విమ్స్ బోర్డ్ తో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని ఇతర వైద్య సంస్థలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే త్వరలో చిన్న పిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అమృత హరి ఇంకేం మాట్లాడచ్చు. అది కరెక్ట్గా పడుకోవాలి. ఇంట్లో నేను చేస్తాను. చెప్పాను లోపల నేను మాట్లాడే గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయమైన ఘటనపై అమాయక అర్చకులను సస్పెండ్ చేసి బాధ్యత కలిగిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. అమ్మవారి మంగళసూత్రం మాయమవడం అపచారమని పేర్కొంటూ పరిహారంగా నగర సంకీర్తన నిర్వహించారు. వరలక్ష్మి ఆలయం నుంచి శివాలయం వరకు సంకీర్తన చేస్తూ పాదయాత్ర నిర్వహించిన ఆయన అమ్మవారికి నూతన మంగళసూత్రాలను కానుకగా సమర్పించారు. ఆలయంలో అపచారం జరిగినప్పుడు శాస్త్రోక్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్వహించకపోవడంపై అంబటి మురళీకృష్ణ మండిపడ్డారు. మంగళసూత్రం లేకుండా వరలక్ష్మి వ్రతం నిర్వహించడం అశుభమని, అందుకే తాము నూతన మంగళసూత్రాలను అమ్మవారికి కానుకగా అందజేశామని తెలిపారు. అలాగే వచ్చే నెల 3వ తేదీన అమ్మవారికి నాంతాడు కూడా కానుకగా సమర్పిస్తామని చెప్పారు. 14వ తారీఖు అమ్మవారి మంగళసూత్రాలు నాంతాడుతో దొంగిలించబడితే 19వ తారీఖు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రిపోర్ట్ చేసే వరకు పోలీస్ స్టేషన్లో ఎక్కడ చర్చకు కూడా రాలేదు. 21వ తారీఖున నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పులు లేకుండా పాదయాత్ర చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి వచ్చి డీసీ ఆఫీసులు అడిగితే వారికి ఏ వివరాలు తెలియదంటారు. 14న పోయినటువంటి మంగళసూత్రం 21వ తారీఖు వరకు వీరు గుర్తించారా, గుర్తించి మల్లగుల్లాలు పడుతున్నారా, ఇక్కడ అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఆ రోజు 21వ తారీఖున కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తా అన్నారు. భారతదేశంలోనే అతి విచిత్రంగా అంటే అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు ఏమీ ఇప్పటి వరకు ప్రతిస్పందించలేదు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, స్థానిక సిఐ కానీ ఈ దొంగతనం గురించి ఇప్పటి వరకు కూడా నోరు విప్పలేదు. రాజ్యాంగేతర శక్తిలాగా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఈ దేవాలయంలోకి వచ్చి ఒక అధికారి వలె రివ్యూ చేసి దేవాలయం లోపలే విలేకరుల సమావేశం పెట్టి రాజకీయాలు మాట్లాడాడు. అమ్మవారికి ఆయనతో చెప్పింది ఏంటయ్యా అంటే సంయమనం పాటిస్తే మంగళసూత్రం దొరుకుతుందంట. నేను ఇంతకు ముందే చెప్పాను, నీ తల్లి బంగారం పోతే వాయు వేగంలో 24 గంటల్లో దెందులూరు నుంచి దొంగల్ని తీసుకొచ్చి రికవరీ చేశావు కదా. శ్రావణ శుక్రవారం అమ్మవారి మంగళసూత్రం లేకుండా బోసిపోయిన మెడతోటి అమ్మవారుంటే నువ్వు సంయమనం పాటించమంటావా? అందుకే ఈ భావోద్వేగాన్ని నేను తట్టుకోలేను. చనిపోయిన నా తల్లి కల్లో కనపడి చెప్పింది, నా పసుపు కుంకుమ నీ సోదరీమణుల దగ్గర ఉన్నాయి, అవి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించమంటే ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించాను. 40 ఏళ్ల నాడు పసుపు కుంకుమ పెట్టి పంపిన నా సోదరీమణులు స్వయంగా భర్తలను వెంట పెట్టుకుని వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టే అదృష్టాన్ని కలగజేసింది దొంగతనమని మీకు తెలియజేస్తామన్నా. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ స్పందన లేదు. అమ్మవారి మంగళసూత్రంతో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని ఓడల రేవు నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో వారి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్, ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఆనందరావు చేపట్టిన చర్యలు ఫలించాయి. 7 మత్స్యకారులతో ఎంపీ హరీష్, ఎమ్మెల్యే ఆనందరావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబురాజు, జిల్లా
అధికార యంత్రాంగం ఫోన్లో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని సురక్షితంగా స్వస్థలానికి జిల్లాకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు అభినందన ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ప్రజలకు విధి నిర్వహణ ప్రదేశం అభివృద్ధికి అందించే ఉత్తమ సేవలే ఉద్యోగులకు శాశ్వత గుర్తింపునిస్తాయని పంచాయతీరాజ్ అధికారులు అన్యం రాంబాబు, ఎస్ఏ రాజ్ కుమార్ పేర్కొన్నారు. అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఈ పులి రామకృష్ణారెడ్డి, ఈఈ సీతం నాయుడు, సీనియర్ ఏఈలు హాజరయ్యారు. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ఉద్యోగులతో పాటు ఉత్తమ సేవ అవార్డులు అందుకున్న వారిని పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. 2019లో ప్రభుత్వం జేగా జాయిన్ అయ్యాను. అంటే నా సర్వీస్ మరి అంటే ఫస్ట్ నుంచి కూడా రాంబాబు గారు, రాజ్ కుమార్ గారు, మేము అందరం ఒకేసారి కాంపౌండ్లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ అంటే కొలీగ్స్ అయినా నన్ను చేయబట్టి నడిపిస్తున్నారు వాళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా. అలాగే 2019లో వాళ్ళిద్దరూ కలిపి నన్ను ఉపగుప్తం జేగా జాయిన్ అవ్వమని తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఉపగుప్తంలో దాదాపుగా 7 సంవత్సరాలు 2016 వరకు 26 వరకు జేగా చేయడం జరిగింది. అంటే 7 సంవత్సరాలు ఒకే స్టేషన్లో చేయడం అంటే దానికి ముఖ్య కారణం ముఖ్యంగా కాంట్రాక్టర్స్, తర్వాత రాంబాబు గారు, తర్వాత రాజ్ కుమార్ గారు, వీళ్ళ సహకారం లేకుండా నేను చేయలేను. కాంట్రాక్ట్ సోదరులే మరి అందరి అటు కాంట్రాక్టర్స్, ఇటు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇటు సిబ్బంది, అటు పై అధికారులు, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని అందరిలోనూ మనవాడిగా మనల్ని పొందుతున్న తనతో పాటు కొంత మా బావగారని నేను కూడా తన యొక్క చెప్పాను కదా సార్, నేను కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ అని అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళది కూడా మంచి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. రాజ్ కుమార్ గుర్తొస్తే రాంబాబు వస్తాడు, రాంబాబు గుర్తొస్తే రాజ్ కుమార్ గుర్తొస్తాడు. మరి అంత చక్కగా మేము ఇద్దరం కూడా మీ అందరి మనల్ని పొందుతున్నామంటే సింహభాగం మా బావగారిదని నేను నిక్కచ్చిగా చెప్పగలను. సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, భౌగోళికంగా కానీ చాలా క్లిష్టమైన ప్రదేశం ఇది. అయితే అందరూ కూడా చాలా మనసున్నవారు. అంటే మనకి మనసుకి హత్తుకుని జీవించే వాళ్ళు ఎక్కువ మంది నేను చూశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కామన్గా ఏంటంటే మా నాన్నగారు అటువైపు అమ్మాయిని చేస్తాను, నీకు నువ్వు వెళ్ళామంటే అక్కడే ఉండిపోతాం, అసలు అటువైపు అమ్మాయిని సంబంధాలే చూడొద్దని కొంతకాలం అసలు ఎక్కడ చూడలేదు. అప్పుడు ఇప్పుడు 98-97. అయితే సుధాకర్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగా ఇక్కడ అమ్మాయిని నేను చేసుకోవాల్సి రావడం నా జీవితంలో చాలా ఆనందకరమైన విషయం. పులివెందులలో వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన 2 నిందితులను అరెస్టు చేశారు. పులివెందుల మండలం కదిరి రోడ్లోని నామాలగుండు సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 138/2026 బిఎన్ఎస్ 303(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఎర్రగుడిపాలెంకు చెందిన గురువింటి మధుకృష్ణ, కందుకూరు
వెంకట శివయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చోరీ చేసిన సొత్తును విక్రయించగా వచ్చిన ₹1,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలను వెల్లడించారు. అరెస్టు చేసిన 2 నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. టెంపుల్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుండి 1 lakh అమౌంట్ ఇచ్చేయడం జరిగింది. మొత్తం ఈ బైక్స్ మరియు ఈ అమౌంట్ సొత్తు విలువ మొత్తం దగ్గర 8 lakhs ఉంటుంది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్లేస్ వచ్చేసి ఒకరు వచ్చేసి హెలిప్యాడ్ దగ్గర బైక్ అఫెండర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కదిరి రింగ్ రోడ్ దగ్గర గుడి దొంగతనం చేసే ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామండి. థ్యాంక్ యూ. రికవర్ అయిందండి. అది లేదండి, అది వెయిటింగ్, అది చేస్తాం. వీళ్ళంతా అది వెయిట్ చేస్తాం. పక్కా అసలు ఏం డౌట్ లేదు. ఎవరికి 161 ఏం లేదండి. ఏం లేదండి, ఇప్పుడు దాకా ఏం లేదు. అవన్నీ అవస్థ ఇప్పుడు టెంపుల్ దగ్గర దయచేసి ప్రతి ఒక్కరు అన్ని దేవాలయాలకి సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందరికి సూచించడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు, కమర్షియల్ షాప్స్ ఏవైతే ఉంటాయో ప్రతి టౌన్ లో ప్రతి షాప్స్ కూడా సీసీ కెమెరాలు అమర్చవలసిందిగా కోరడం ఈ సందర్భంగా. ఎందుకంటే సీసీ కెమెరా ఉంటే ఏదైనా ప్రాపర్టీ లాస్ అయినా కూడా వీలైన త్వరగా డిటెక్ట్ చేసి బాధితునికి మనం న్యాయం చేయడానికి మాకెంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 మోటార్ సైకిల్ దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. క్రైమ్ నెంబర్లు 139, 141/2026 కేసులో ప్రొద్దుటూరుకు చెందిన 27 ఏళ్ల భూపతి మధును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన 7 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 1.08 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వరుస బైక్ చోరీ కేసులను ఛేదిస్తూ మరో నిందితుడిని అరెస్టు చేయడంతో పులివెందుల అర్బన్ పోలీసులు దొంగతనాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు ముమ్మరం చేశారు. కొత్తగా సాఫ్ట్వేర్ కనిపెట్టడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారానే యాక్చువల్ గా మేము ఈ 7 బైకులు స్వాధీనం చేసుకుని వారికి బాధితులకు న్యాయం చేయబోతున్నాము. సో ఎవరికి ఏ అన్యాయం జరిగినా పోలీసుని ఆశ్రయించండి. మీ బైకులు కావచ్చు, ఈ CCTV 360 అనేది చాలా మాకైతే పోలీస్ కు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారానే మేము ఈ స్టేషన్ కు వచ్చినాకనే దగ్గర చాలా బైకులు సీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. పులివెందుల్లో 716G జాతీయ రహదారి నిర్మాణ పనులతో ఇల్లు కోల్పోతున్న రాజీవ్ నగర్ కాలనీ బాధితుల ఇళ్లను ఆర్డీఓ చిన్నయ్య పరిశీలించారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ముద్దనూరు నుంచి బి కొత్తపల్లి వరకు జరుగుతున్న 716G హైవే పనుల్లో భాగంగా పార్నపల్లి రోడ్లో సుమారు 40 నుంచి 50 ఇళ్లు హైవే పరిధిలోకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో బాధితులు నష్టపరిహారంతో పాటు సమీపంలో ప్రత్యామ్నాయ ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. ఇప్పటికే బాధితుల జాబితా సిద్ధం చేశామని, ఇళ్ల నష్టం, నిర్మాణ వ్యయంపై అంచనాలు రూపొందించామని ఆర్డీఓ తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించి ఉన్నతాధికారులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏమంటే 716G అని నేషనల్ హైవే ఉంది. అది మనకు ముద్దనూరు నుంచి భూకొత్తపల్లి వరకు, కొత్తపల్లి వరకు 716G అనేటువంటిది నేషనల్ హైవే వరకు జరుగుతూ ఉంది. అయితే మన పులివెందుల టౌన్ పార్లపల్లె రోడ్డులోనే దాదాపు ఒక 40 మంది దాకా, 40 to 50 మంది దాకా ఏమంటే కొంతమంది పూర్తి హౌసెస్ పోతున్నాయి, అలాగే కొంతమంది పార్షియల్ గా పోతున్నాయి. మరి వీళ్ళందరికీ ఏమంటే నష్టపరిహారం ఏమని చెప్పి, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా చూపించమని చెప్పి అడుగుతున్నారు మెయిన్ గా. దానికోసము మేము ఈరోజు చూసి వెరిఫై చేస్తామని చెప్పి వచ్చాము. ఆల్రెడీ మా దగ్గర లిస్ట్ ఉంది, వెరిఫై చేస్తాము. తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీర్లు, RWS ఇంజనీర్లు కూడా పంపించాము ఇక్కడికి ఎస్టిమేట్ చేయమని చెప్పి.
వాళ్ళు కూడా ఎస్టిమేషన్ చేసి ఇచ్చారు, ఎంత కాస్ట్ అవుతుంది ఇంటికి అనేది. కాబట్టి ఇదంతా ఇబ్బందికరంగానే ఉంది. వెంటనే మేము దాని మీద రాజేశ్వరి జిల్లా కలెక్టర్ గారితో మనవి చేసుకొని దాని మీద వెంటనే నిర్ణయం తీసుకొని చేస్తాం. కడప జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వ నమోదు, ఆర్యవైశ్య భవన్ నిర్మాణ నిధుల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ పిలుపునిచ్చింది. జిల్లాకు 2000 సభ్యత్వాల లక్ష్యం కేటాయించగా ఇప్పటి వరకు 600 సభ్యత్వాలు కూడా పూర్తి కాలేదని జిల్లా అధ్యక్షులు వల్లకుండు వెంకటరమణ తెలిపారు. బద్వేలులో జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ సమావేశమైంది. ప్రతి ఆర్యవైశ్య కుటుంబం మహాసభలో సభ్యత్వం పొందాలని నాయకులు కోరారు. సభ్యత్వం పొందిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కుతో పాటు ఇన్సూరెన్స్, ప్రముఖ జ్యువెలరీ షాపులు, హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్ లో ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయని తెలిపారు. విజయవాడలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య భవన్ కోసం కడప జిల్లా నుంచి భారీగా విరాళాలు సేకరించి సహకరించాలని పిలుపునిచ్చారు. మరి ఇప్పటికీ కూడా కడప జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం కానీ, యువజన సంఘం కానీ, సేవాదళ సభ్యులు కానీ మరి చాలా మంది మీ టీంలో నెంబర్లు ఉన్నప్పటికీ కూడా మనం ఆశించినంత ప్రకారము ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరగటం లేదు. మా ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తున్నాము. రేపు 6వ తారీఖు ద్వారకా తిరుమలలో మరి పిఎస్టీల మీటింగ్ ఉంది. దీనికి పెద్దలందరూ కూడా వస్తున్నారు. అక్కడ వేదిక మీద మన సభ్యత్వాల గురించి ప్రస్తావన చేయబోతున్నారు. మరి ఆ వేదిక మీద కడప జిల్లాకు ఒక గౌరవము, గుర్తింపు, మరి పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఖచ్చితంగా మహిళా మండలి సభ్యులు కానీ, యువజన సంఘం సభ్యులు కానీ, సేవాదళ సభ్యులు కానీ మనందరము కలిసికట్టుగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కు ముందుకు రావాలి. ప్రతి ఒక్కళ్ళము అడిగిన వాళ్ళని అడగకుండా, చేసిన వాళ్ళని గుర్తు చేసుకోకుండా కనీసం మనిషికి 3 మందిని మనం మెంబర్షిప్ చేయగలిగితే కనుక 2000 వరకు సభ్యత్వాలు అయ్యే అవకాశం ఉంది. ఒక పట్టుదల, ఆత్మవిశ్వాసంతో మన ఐక్యతను చాటి చెప్పే విధంగా కడప జిల్లా పేరు ప్రఖ్యాతులను పిఎస్టీ మీటింగ్ లో అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా మనందరం కష్టపడి ఈ వారం రోజుల్లో మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు మన కడప జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అందించి జిల్లాలోనే కడప జిల్లా నేటి జిల్లాగా మనందరికీ పేరు. ఇది నాకు, మన కమిటీకే కాదు, మీ అందరికీ గర్వకారణము. దయవుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం రోజుల్లో బాధ్యతగా మనిషికి 3 చేర్పించినా కూడా మనం సక్సెస్ అవుతాము. ఇందులో 3 రకాల సభ్యత్వాలు మీకు తెలిసిందే. ఒకటి 525, రెండోది 1551, మూడోది 2499 రూపాయలు. ఈ 3లో ఏ ఒక్కటైనా కానీ మనకు కావాల్సింది సభ్యత్వ నమోదు కార్యక్రమము. దయవుంచి సభ్యులు, లీడర్లు అందరూ కూడా ఆలోచించి ఇది మనందరికీ కూడా ఒక గర్వకారణంగా భావించి ఖచ్చితంగా సభ్యత్వాలు చేయాలని మీ అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే రేపు నెలలో కడప జిల్లా సంఘము మీటింగ్ కూడా జరగబోతా ఉంది. ఎవరైతే మినిమం 50 సభ్యత్వాలు చేర్చి ఉంటారో ఆ వేదిక మీద వాళ్ళకు ఘనంగా గౌరవ సత్కారం కూడా ఉంటుందని ఇందుకు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. దయవుంచి ప్రతి ఒక్కరూ సభ్యత్వాలకు సహకరించవలసినదిగా మనవి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం మహిళా మండలి, యువజన సంఘము మరియు సేవాదళే కాకుండా 40 మండలాల అధ్యక్షులు కూడా ఉన్నారు. కడప నగర పాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల సుదీర్ఘ కాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి సుబ్బయ్య, మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్షులు సుంకర రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిపాటి శ్రీరాములు మాట్లాడుతూ ఉద్యోగుల నాణ్యమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. కడప క్యాడర్ స్ట్రెంత్ జాబితాను బహిరంగంగా ప్రదర్శించి అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 19 ఏళ్లుగా ఖాళీగా ఉన్న రోడ్ రోలర్ డ్రైవర్ పోస్ట్ ను ట్యాప్ ఇన్స్పెక్టర్ పోస్ట్ గా కన్వర్షన్ చేయాలని కోరారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో పర్మనెంట్ గా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక దఫాలుగా కడప మున్సిపల్ కమిషనర్ గారికి చాలాసార్లు వినతిపత్రం ఇచ్చాం. ఆ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి అడిగాం. కానీ ఇంతవరకు కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ, కమిషనర్ కానీ ఎవరూ పట్టించుకున్న దాకా పోలేదు. మేము అడిగేది గొంతెమ్మ కోరికలేమి అనడంలే, మేమేమి లేని నోటి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి చెప్పడంలే. ఏదైతే అర్హత ఉందో అర్హత ఉన్న కార్మికులకు అందరికీ
ప్రమోషన్లు ఇవ్వాలి. అది పర్మనెంట్ ఉద్యోగుల పద్ధతిలోనే ఉంది. అది ఇవ్వకుండా ఇంతవరకు కాలయాపన చేస్తున్నారు. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లకు సంబంధించిన ప్రమోషన్లు కూడా వర్కర్ల వారీగా అనుభవపూర్వకంగా ఇవ్వాలి. అవి కూడా ఇవ్వకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను మమ్మల్ని భర్తీ చేయండి, ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. 19 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఇన్స్పెక్టర్ పోస్టులకి మమ్మల్ని ఆ పోస్టులకి మారిస్తే కానీ ఉపయోగకరం. శాలరీలో వ్యత్యాసం కానీ జీతంలో వ్యత్యాసం కానీ ఎలాంటిది ఏమీ లేదు. ప్రమోషన్ ఇస్తే కినా వీళ్ళు మా స్థాయిలోకి వస్తారా అనే పద్ధతుల్లో ఏమైనా అధికారులు వ్యవహరిస్తున్నారేమో మాకు అర్థం కాని పరిస్థితి. అందుకోసమే ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే పర్మనెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే సిఎఫ్ఎంఎస్లో ఏదైతే వాళ్ళ పేర్లు నామినీల పేర్లు తప్పున్నాయో అవి సర్దిద్దేదానికి ప్రయత్నం చేయాలి. అలాగే 12వ PRC ఏదైతే ఉందో ఆ 12వ PRCని తక్షణమే అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని CITUగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప కార్పొరేషన్లో CITUగా రెగ్యులర్ కార్మికులకు సంబంధించి 10 మార్లు ఇప్పటి వరకు గతంలో కమిషనర్లకి కమిషనర్లకి కూడా మెమోరాండం రూపంలో కడప కార్పొరేషన్లో పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మేము ఎప్పుడో అనేక మార్లు వారికి తెలియజెప్పాము. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కార రూపం దాల్చలేదు. సుదీర్ఘంగా ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని పలుమార్లు లెటర్ ఇచ్చినా కూడా స్పందించకపోవడం వల్ల ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడతాము. ముఖ్యంగా పర్మనెంట్ కార్మికులకు వారి SRలలో ఉన్నటువంటి తప్పులను సరిచేయమని వారికి అనేక మార్లు విన్నవించుకున్నాము. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఎంట్రీలు SRలలో అలాంటివి ఉన్నాయి. అలాగే 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 30 సంవత్సరాలు స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. అవి కూడా రిటైర్డ్ అయినప్పుడు వారికి చాలా ఇబ్బందిగా వస్తుంది. వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా లేట్ అవుతున్నాయి. వీటిపైన కూడా మీరు చొరవ తీసుకొని చేయాలని మేము పలుమార్లు విన్నవించుకున్నాము. కానీ పట్టించుకున్న పక్షంలో ఈరోజు రోడ్డు ఎక్కి మనం చెప్పాల్సి వస్తుంది. అలాగే మేస్త్రీలుగా విధులు తెలుస్తున్నట్టు పర్మనెంట్ మేస్త్రీలకు అర్హత ఉన్న వారికి SI డైరెక్ట్గా ప్రమోషన్ ఇవ్వండి, లేదంటే హెల్త్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళని SIగా పంపించి మేస్త్రీలని హెల్త్ అసిస్టెంట్గా ఇవ్వమని చెప్పి విన్నవించుకున్నాము. వేంపల్లిలోని శ్రీ గౌరీదేవి దేవస్థానంలో మంగళ గౌరీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయ అర్చకులు శంకర మంచి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో గౌరీదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా మంగళ గౌరీ వ్రతం ఆచరించారు. మంగళ గౌరీ వ్రతంలో సౌభాగ్యం, సుమంగళ తత్వం కలకాలం నిలుస్తుందని భక్తుల విశ్వాసమని బలిజ సంఘం అధ్యక్షులు నంబూరు కులాయప్ప, కటిక చంద్రశేఖర్, మహిళా మండలి అధ్యక్షురాలు కొత్తూరు రత్నాలమ్మ తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. టీవీలలోకి వచ్చాక చూడండి బాగా ఫోటోలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వార్తలకు